ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. దేశంలో కరోనా వైరస్ కేసుల్లో నిన్న ఒక్కరోజే భారీ తగ్గుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 88,45,127గా ఉంది. జూలై 13 తర్వాత ఒక రోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే నిన్న నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గడం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోంది. ఇక నిన్న మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోగా దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 1,30,070కి చేరుకుంది. 82,49,579 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల సంఖ్య 5 లక్షల లోపే ఉంటుంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 5.26% తగ్గగా రికవరీ రేటు 93.27% పెరిగింది. తెలంగాణలో కోవిడ్ కేసుల మరింత తగ్గుదలను నమోదు చేశాయి. గడిచిన 24 గంటల్లో 17,000కు పైగా పరీక్షలు చేయగా 502 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,57,876కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,539 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 93.87%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,42,084కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 11,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత మృతుల సంఖ్య 1,407గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 72, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. సంగారెడ్డిలో 26, భద్రాద్రి కొత్తగూడెంలో 23, కరీంనగర్లో 22, సిద్దిపేటలో 21 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా, చైనా, రష్యా వంటి దిగ్గజ దేశాలతో భారత్ పోటీ పడుతున్న సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. కరోనా వ్యాక్సిన్ కన్నా ముందు మన దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉందని రణ్దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. మనం మంచి రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నామన్న దశకు చేరుకోవచ్చని, ఇక వ్యాక్సిన్తో ప్రయోజనం ఉండదని అన్నారు. కానీ కరోనా వైరస్ రోజుకో విధంగా మారుతున్న నేపథ్యంలో తీవ్రతను బట్టి రీఇన్ఫెక్షన్ను నివారించడానికి టీకాలు వేయించుకోవాలని పేర్కొన్నారు. ముందు వైరస్ స్పందించే తీరుపై అంచనా వేస్తామని, దానిని బట్టి వ్యాక్సిన్ ఎంత తరచుగా తీసుకోవాలో అంచనాకు రావచ్చని అర్థమవుతుందని వెల్లడించారు. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి చెందిన తొలి బ్యాచ్ వచ్చే వారం ఉత్తరప్రదేశ్కు చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు 2-3 దశల క్లినికల్ ట్రయల్స్ను కాన్పూర్లోని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో నిర్వహిస్తారని తెలుస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్టెక్ ఫార్మా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ను ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్థం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని బయోఎన్టెక్ ఫార్మా సంస్థ సీఈఓ ఉగుర్ షాహీన్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 43,000 మందిపై పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ వ్యాక్సిన్ 90% ఖచ్చితత్వంతో పనిచేస్తుందని వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ నాటికి 30 కోట్లకు పైగా టీకా డోసులను సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.